రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరుగుతున్న అక్రమాలపై విజిలెన్స్ విభాగం ఉక్కుపాదం మోపింది. విజిలెన్స్ డీజీ శాఖ గోయల్ ఆదేశాల మేరకు అధికారులు బుధవారం ఏకకాలంలో పలు కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కరీంనగర్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మధ్యవర్తుల ప్రమేయంపై అధికారులు దృష్టి సారించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాస్ మాట్లాడుతూ నిర్దేశించిన ఫీజుల వసూలులో పారదర్శకత, స్టాంప్ డ్యూటీ చెల్లింపులో లోపాలు పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యాలయాల్లో అనాధికారిక వ్యక్తుల జోక్యంపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విజిలెన్స్ డీజీ మేడం శిఖా గోయల్ గారి ఉత్తర్వుల ప్రకారం స్టేట్ మొత్తం సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అవకతవకలు గురించి విచారణ చేయడం స్టార్ట్ చేశాం. స్టేట్లో అన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా విచారణ చేపట్టాం. సార్, ముఖ్యంగా ఏమేమి తనిఖీలు చేస్తాం సార్? అంటే అన్ని ఎవేజెన్స్ ఏమున్నాయి, జిఎస్టీ ఎవేజన్, పాన్ కార్డ్స్, ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఏమున్నాయి, ప్రాపర్గా రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయా లేదా, ప్రాపర్గా ఫీజు కలెక్షన్ చేస్తున్నారా లేదా, అన్ని విషయాల మీద మేము ఎంక్వైరీ. ముఖ్యంగా స్టాంప్స్ అలా స్టాంప్స్ అన్ని ఎవ్రీథింగ్ ఒకటి కాదు, మొత్తం ఎంటైర్ ప్రొసీజరల్ ల్యాప్సెస్, ఎకనామిక్ రెవెన్యూ ఏమైనా లాస్ అవుతుందా, ప్రొసీజరల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అన్నిటి మీద విచారణ. ప్రైవేట్ వ్యక్తులు లోపలికి వెళ్ళి అవన్నీ ఒకసారి అవి కూడా మేము స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటే, ప్రైవేట్ వ్యక్తులు అంటే ఇది ప్రజలకు సంబంధించిందే కాబట్టి మనం ప్రైవేటు ఆఫీషియల్ అంతా లేదు కదా, అనే వాళ్ళు లోపలికి వెళ్ళి అన్ని చూస్తున్నారు అనేది సమాచారం. అది స్టేట్మెంట్లు తీసుకుంటున్నాం కదా, దాన్ని ఏం చేయాలనేది చూస్తాం, దాని మీద యాక్షన్ తీసుకుంటాం. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా కంటిన్యూ, ఒకటి కాదు, మొత్తం స్టేట్ వైడ్ కిలో వరంగల్ అన్నిట్లో. ఓకే, మీ గుడ్ నేమ్ సార్? శ్రీనివాసరావు, ఎస్పీ విజిలెన్స్. ఓకే, థ్యాంక్ యూ సార్.